హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, నేను లాస్ట్ కొన్ని డేస్ నుండి దీంట్లో ఉన్నటువంటి జనరల్గా ఫిట్నెస్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్స్ కూడా నేనే చెప్తా ఉన్నాను. చాలామంది కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు, బట్ ఆన్లైన్లో పెట్టడం కోసం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఆన్సర్స్. సో వాళ్ళందరికీ ప్లస్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆన్సర్ అనేది మీ పర్సనల్. మీరు ఆ ఆన్సర్ని పెట్టాలని చెప్పి అనిపించినప్పుడు ఆ కామెంట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, ఓకే, అలాంటి ఆన్సర్ కూడా చేయొచ్చా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు 100 పుషప్స్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ అనుకుందాం. ఒకరోజు 100 పుషప్స్ చేయొచ్చా అనేది ఒకటి క్వశ్చన్ అయితే, ఆన్సర్ మీకు నచ్చింది పెట్టొచ్చు. ఎట్లా 100 అంటే కష్టం, ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? బిగినర్స్ అనేది 100 అంటే కష్టం అండి అని చెప్పి అంటారు. కొంచెం రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒక 3 నెలలు 4 నెలలు పోయే వాళ్ళు ఆలోచిద్దాం, బాగానే ఉంటుంది. 100 పుషప్స్ అంటే కొంచెం హెవీగానే, బట్ ఓకే అని చెప్పి అన్నట్టు ఉంటుంది. అదే ఎప్పుడు వర్కౌట్ చేయని వాళ్ళకి ఏముంటుంది అంటే, 100 పుషప్సా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ డైలీ వర్కౌట్ చేసే వాళ్ళని అడగండి, 20 × 5 100 అయిపోయింది. లేదా కొంచెం మోడరేట్‌గా చేస్తున్న వాళ్ళు 10 సెట్స్ చేసినా గానీ 100 పుషప్స్ అయిపోతాయి. సో 100 పుషప్స్ అనేది ఒక క్వెషన్ అడిగినప్పుడు, ఇది చేయొచ్చా అని అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఇష్టం వచ్చినట్టుగా కూడా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలామందికి ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ సిట్యుయేషన్‌లో ఓకే, ఫిట్‌నెస్ పైన కొంచెం ఆలోచించడానికి అనేది టైం దొరుకుతుంది. ఎంతసేపు ఫోన్స్ ఓపెన్ చేసేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గానియండి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ గానియండి, బ్రౌజ్ చేసుకుంటూ, చూసుకుంటూ టైం వేస్ట్ చేసే కన్నా కొంచెం ఆలోచించడం కూడా మంచిదే. సో ఫిట్‌నెస్‌కి సంబంధించినంత వరకు. సో ఇది అండ్ ఇంకా ఈ మన జేఎస్ ఫిట్‌నెస్ జోన్ యూట్యూబ్ ఛానల్‌లో ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోతా ఉన్నాయి. సో మీ అందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఆపొద్దు అని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో అందులో భాగంగానే రెగ్యులర్ కొన్ని క్వెషన్స్ అడగడము, అందులో పోస్ట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఫిట్‌నెస్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ అంటే, కోవిడ్‌కి ముందు ఫిట్‌నెస్ వేరు, కోవిడ్‌కి తర్వాత ఫిట్‌నెస్ ఇండస్ట్రీ వేరు. సో కాబట్టి ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది లోపల ఒక అవేర్‌నెస్ అయితే వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే, మన ఫిజిక్ పైన, మన న్యూట్రిషన్ పైన, మనం ఎట్లా వర్కౌట్ బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాము. సో ఇది మోటివేషనల్‌గా మన ఓన్‌గా మనం ప్లాన్ చేసుకోవాల్సింది. దీనికి సంబంధించినట్లుగానే నేను కొన్ని వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ గురించి, న్యూట్రిషన్ గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి, అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఉన్నారు ఇంకా చాలామంది. చాలామంది సీనియర్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూస్ చేస్తాను నేను. సో ఇంటర్వ్యూస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. జేఎస్ ఫిట్‌నెస్ జోన్‌లో నేను టెలికాస్ట్ చేస్తాను. నేను ఒక ట్రైనర్ అయినప్పటికి కూడా ఇంకొక ట్రైనర్ దగ్గర ఉన్న టాలెంట్‌కి అంటే, తన దగ్గర ఉన్న టెక్నిక్, నా దగ్గర ఉన్నటువంటి వర్కౌట్ టెక్నిక్స్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అంతమంది ఎవరి దగ్గరైనా సరే ఒక డిఫరెంట్ టాలెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం. మంచి మంచి మీకు తెలిసిన వాళ్ళ గురించి కూడా చెప్పండి. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ చేసి ఫిట్‌నెస్ రిలేటెడ్ కొన్ని క్వెషన్స్ నేను అడుగుతాను. సో వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారో అనేది కూడా చూద్దాము. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల ఏమవుతుందంటే, అందరికి కూడా ఒక మంచి మోటివేషనల్ లాగా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ కూడా క్రియేట్ అవుతుంది. సో నా ఆలోచన ఇది ఏంటి, ఫిట్‌నెస్‌లో ఎవరెవరైతే మంచి ఉన్నారో ఒక స్టేజ్‌లోకి వెళ్ళి ఫిట్‌నెస్ కానివ్వండి, ఏదైనా స్పోర్ట్ రిలేటెడ్ కానివ్వండి, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం అనేది ఇప్పుడు ఈ యొక్క ఛానల్‌లో నేను టెలికాస్ట్ చేయబోతున్నాను. సో రెడీగా ఉండండి ఆ యొక్క వాటిని ఎంకరేజ్ చేయడం కోసం. ఇది నా ఆలోచన. మీకు ఎట్లా అనిపించిందో దాన్ని బట్టి ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి కూడా నేను ఇంకా ఏమన్నా ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఎట్లా వెళ్ళాలనేది కూడా చూస్తాను. సో మీరు నా నుండి అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్ ఫిజిక్స్ చూపించుకుంటూ, బాడీ చూపించుకుంటూ, వర్కౌట్ చేసి అంత సీన్ మనకు లేదు. నేను ట్రైనర్‌ని, ట్రైనింగ్ మాత్రం ఇవ్వగలుగుతాను గానీ, నేను మీకు వర్కౌట్స్ పోస్ట్ చేసి కంప్లీట్‌గా నా ఫిజిక్ చూపించుకునేంత నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో నేను ఫిట్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ నా క్లయింట్‌ని ఫిట్‌నెస్ అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తూ మంచిగా వాళ్ళని ఫిట్‌గా తయారు చేయడం నా కాన్సెప్ట్. సో అందులో భాగంగానే ఈ యొక్క ఇంటర్వ్యూస్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో చూడండి, ఎంకరేజ్ చేయండి. తర్వాత ఈ కంటెంట్స్ బాగుంటాయి. మీకు నచ్చితేనే షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఎలాగ అనిపించిందో కామెంట్ కూడా చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, యూట్యూబ్ కమ్యూనిటీ వల్ల మనకు కొంచెం ఇంకొంచెం ఏమైనా సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం ఇంకా రానున్న రోజుల్లో కూడా. సో అంటిల్ దెన్ థాంక్ యూ.